హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు సతీష్ చేనుకు రావడం జరిగింది. దేనిలో భాగంగానంటే రైతుకు మనం ఒక వారం క్రితం మనం మ్యాడ్ అనే మందు ప్రిపేర్ చేయడం జరిగింది. అతనికి మనం ఈ నల్లి గురించి అదేవిధంగా ఫ్లవర్స్ సెట్ కావడానికి పూతలో పురుక్కు ఈ షైనింగ్ రావడానికి అని చెప్పేసి మనం ఈ మ్యాడ్ అనే మందు రైతుకు ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ రైతు ఎగ్జాక్ట్గా స్ప్రే చేసి 6 నుంచి 7 రోజులు కావడం జరిగింది. దానిలో భాగంగా బ్రదర్ ఫోన్ చేసి నా చేను బాగుంది బ్రదర్, ఒకసారి మీరు వచ్చి చూడండి, బాగుంది, ఇట్లాంటి రైతులకు ఉపయోగపడే ప్రోడక్ట్ మీరు కూడా రైతులకు ఇంకా వేరే విధంగా తెలిసేటట్టు చేయండి అని చెప్పి మనల్ని కోరడంతో మనం ఈరోజు మనం ఈ వెంకటాపురం మండలానికి చెందిన సతీష్ అనే ఫీల్డ్కు మనం రైతు అనే ఫీల్డ్ రావడం జరిగింది. ఇప్పుడు కనుక మనం వీడియోలో కనుక వెళ్ళినట్టయితే ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వేరే ఒక రైతుకు కూడా చేరి ఆ రైతు కూడా లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇటువంటి రిజల్ట్ ఉన్నాయి మాత్రం కంపల్సరీ వేరే రైతుకు తెలియజేయాలి మనం. ఎందుకంటే రైతు శత్రువు కాకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు వీడియోలో కనుక వెళ్తే ఇప్పుడు సతీష్ అని అడిగి మనం అది ఏ రోగానికి పనిచేసింది, ఏ విధంగా పనిచేసింది, బ్రదర్ది మొత్తం పనులు పండుతాయి అసలు వాస్తవానికి, దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా, ప్రాబ్లం సాల్వ్ అయిందా అనేది క్లియర్ కట్లో మనం సబ్స్క్రైబర్స్కు వ్యూవర్స్కు తెలియజేసే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే బ్రదరు. నమస్తే. అసలు మీది ఎక్కడ? మాది వెంకటాపురం మండలం, ములుగు జిల్లా. గ్రామం కూడా అదే కదా, వెంకటాపురం గ్రామం, వెంకటాపురం మండలం ప్లస్ ములుగు జిల్లా. ఈ మ్యాడ్ అనే మందు అసలు ఎట్లా తెలుసుకున్నావు నువ్వు? నేను యూట్యూబ్లో జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒకరోజు చూసి ఇట్లా మందు గురించి తెలుసుకొని ఇంకో 2-3 రైతులు కూడా చెప్తే నేను గొల్లగూడెం వెళ్ళి అక్కడ కన్సల్ట్ చేసి తెచ్చుకున్నాను. అసలు ఈ మ్యాడ్ ఎంత రేటు తీసుకున్నారు? 1200 తీసుకున్నారు. ఎన్ని ట్యాంకులు స్ప్రే చేశారు? 7 ట్యాంకులు చేశాను. 7 ట్యాంకులు స్ప్రే చేశారు. సో ఫ్రెండ్స్, ఇది మ్యాడ్ అనే మందు చూసుకోండి. ఇది పౌడరేనా? పౌడర్ 2 ప్యాకెట్లు వచ్చాయి దాంట్లో. ఇందులో 2 ప్యాకెట్లు వస్తాయండి. 100 గ్రామ్స్ 2 ప్యాకెట్లు వస్తాయి. ఇది మ్యాడ్ అనే మందు 1200 పెట్టి తీసుకున్నారు. అసలు ఏ రోగానికి పనిచేస్తాను మీకు తీసుకురావడం జరిగింది? మాకు అప్పుడు నల్లి గురించి వెళ్ళామన్నా. నల్లి చెట్ల మీద బాగా విపరీతంగా పారుతా ఉండే, చిగురు మొత్తం ముడితొచ్చేసి లాక్కపోయి ఉండే. అది కొట్టాక మొత్తం మంచిగా చిగురు రావడం ఏంటి, ఇట్లా మామూలుగా ఫ్లవర్ రావడం. ఒకసారి చెట్టు అనేది ఇది మ్యాడ్ స్ప్రే చేశాక ఇక్కడ చూసుకోండి, ఒకసారి డైరెక్ట్ పింద రావడం జరుగుతుంది. అంతమంది చిగురు లేదు. ఇక్కడ చూసుకుంటే పూతలో కూడా మనకి ఎక్కడ కూడా నల్లు లేవు. ఇక్కడ చూడండి, ఈ పూత చూసుకోండి. ఈ రోజు వరకు 7 రోజులు కావడం జరిగింది. 7వ రోజు 6 రోజులు పూర్తయిపోయి 7వ రోజు కావడం జరిగింది. చూసుకోండి ఇగురు ఎట్లా వచ్చింది అనేది. ఇక్కడ కాయలు కాసి పండ్లు పండింది. ఒకసారి చూడుకోండి చెట్ల అడుగులో ఎన్ని పండ్లు. నీకు పండ్లకి ఏమైనా డ్యామేజ్ ఏమైనా? ఏమీ లేదు. చూసుకోవచ్చు. మనకు బ్రదర్ ఒక్కటి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు. దీని వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇక్కడ మొద్దు బారిన పోయిన చెట్టు ఇది చూసుకోండి. ఇక్కడ ఇదంతా మొద్దు బారిపోయిన చెట్టు. నల్లి పోవడంతో పాటు ఒక బెత్తడుకు పైగా ఎగురు రావడం జరిగింది. వచ్చిన ఎగురు కూడా ఇమీడియట్ గా పూత రావడం జరుగుతుంది. నల్లి అనేది పూర్తి కంట్రోల్ అయిందా? ఇది నల్లి తప్ప ఇంకా వేరే రోగాలకు ఏమి రోగాలకు పనిచేసింది? ఈ నల్లికొని గ్రోతింగ్, పూత గిట్ట రావడం, చేను కూడా మంచి షైనింగ్ వచ్చింది. ఈ ఫ్లవర్ కూడా పనిచేస్తుంది. పురుగు పోతుందా? పురుగు మామూలు సన్న పురుగు అట్లా చూసాను, కానీ పెద్ద పురుగులు అయితే ఏం లేవు మా దాంట్లో. సన్న పురుగు అయితే మొత్తం సమూలంగా అరికట్టింది. ఇందులో ఏమైనా కలిపి స్ప్రే చేశారా? లేదు, ఒక్కదాన్ని. దీంట్లో 2 ప్యాకెట్లు వచ్చాయి. అవి 2 కలిపి కలిపి స్ప్రే చేశారు. వేరే ఏం కలపలేదు. ఇప్పటికి ఎగ్జాక్ట్ గా మీరు స్ప్రే చేసిన రోజులు 7 రోజులు 6 రోజులు పూర్తయింది. 7వ రోజు 6 రోజులు పూర్తి అయిపోయి 7వ రోజు మీరు రైతులకు ఇచ్చే సజెషన్ ఏంటి? ఈ మందు వాడుకోవచ్చు, బాగుంది. నల్లి వరకు అయితే మంచిగా పోయింది. గ్రోతింగ్ ఒకటి ఉంది, పూత కూడా వస్తుంది. ఇప్పుడు ఒకసారి అక్కడ చూపియండి. మొత్తం పండ్లు పండిన చెట్టు చూసుకోండి. అది మొత్తం ఇగురు పగిలి మొత్తం రావడం జరుగుతుంది. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ ఇది కొట్టుకోవడం వల్ల కూడా ఈ పండ్లకు కూడా ఎట్లాంటి డ్యామేజ్ అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఇంత కనుక చూసుకున్నట్టయితే ఇంతకు ముందు పాత చెట్టు అండి. ఇది నల్లి బట్టి మొత్తం ఆకులంతా పీరవడం జరిగింది. ఇట్లా ఈ విధంగా మొత్తం నలుపుకు రావడం జరిగింది. గ్రోతింగ్ మాత్రం బాగుంది. గ్రోతింగ్ వచ్చి ప్లస్ ఫ్లవరింగ్. నల్లి పోయింది. మీది ఎక్కడండి? ఉప్పేడు గొల్ల కూడా మీది. ఈ చేను మీరు స్ప్రే చేయకముందు చూసారా? చూసా. ఎట్లుండే?
బాగలేదు, నల్లి బట్టి బాగా మాడిపోయినట్టుండే. కొసలు అనేది నలుపు రంగులో తిరిగి అంత ఎరుపు వచ్చింది, తోట అంతా ఎరుపు ఉండే. అంటే నల్లి విరిచినప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చెట్టు కనుక చూసుకుంటే ఆ టైప్ లో ఉండేది అది. ఎరుపు వచ్చింది మొత్తం. అక్కడ ఒక మందు పడిందో పడలేదో తెలియదు కానీ అట్లా ఆ టైప్ లో ఉండే. అటువంటి చేను ఇవాళ చూసుకున్నట్టయితే మొత్తం ఒక గ్రీనిష్ అంటే ఎరుపు కాకుండా పూర్తిగా నలుపుకు రాకుండా చిగురు రంగులో మొత్తం చేను అంతా ఒక్కసారి చూడమ్మా, ఒక్కసారి చూపి. ఎక్కడ చూసుకున్నా కానీ ఒక జాన స్టెప్ రావడం జరిగింది. వచ్చిన ఇగురు కూడా నీట్గా ఎటువంటి ముడత కానీ దోమ కానీ ఎటువంటిది అటాక్ కాకుండా ఈ 6 నుంచి 7 రోజుల్లో మాత్రం సమర్థవంతంగా ఈ మేడని వచ్చిన చిగురు మొత్తం దానికి వచ్చింది. వచ్చింది కూడా ఇమీడియట్ గా పూత రావడం జరుగుతుంది బ్రదరు. చూసుకోవచ్చు ఇక్కడ వారం క్రితం ఇట్లా లేకపోయా. మీ చేను ఎక్కడ అసలు? పక్క చేను. ఈ మందుని నేను తెచ్చి ఆయన కొట్టింది చూసి నేను తెచ్చి రెండో రోజు ఇప్పుడు ఈయన చేను రిజల్ట్ చూసి మీరు కూడా స్ప్రే చేయడం జరిగింది. ఓకే బ్రదర్, ఇప్పుడు ఇట్లాంటి మందులు వాడుకోవడం వల్ల మీకు ఏంటంటే ఇప్పుడు 1200 కాస్ట్. దీనివల్ల మీకు ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీరే చూస్తారు. ఒకవేళ మందు మంచిది కానప్పుడు ఏమైందంటే ఇప్పుడు పక్క రైతు స్ప్రే చేసినప్పుడు అవతల రైతు దానికి అంత గుడ్డిగా నమ్మేసిపోయి స్ప్రే చేయరు. ఇక రిజల్ట్ చూసుకొని ఓకే అనుకున్నాక పక్క రైతు కొట్టిండు కాబట్టి నేను కూడా కొడతాను, కొట్టిండ్రు మీరు. ఖచ్చితంగా మీకు ఈ జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది మేడ అనేది కనుక స్ప్రే చేసినట్టయితే నల్లి వితిన్ 2 గంటలలో నల్లి అనేది మొత్తం రాలిపోయి చిన్నత పేపర్ మీద పడిపోవడం జరుగుతుంది. మామూలు చిన్నత నేల మీద పడడం జరుగుతుంది. 2 నుంచి 3 గంటలలో ఆ ఆకుల కింద ఉన్న ఎరుపు నల్లి, గోధుమ రకపు నల్లి అవుతుంది, ఎరుపు మన పచ్చ నల్లి, తెల్లదోమ, పచ్చదోమ, సన్న పురుగు, దొడ్డు పురుగు ఎటువంటివి ఉన్నా కానీ ఖచ్చితంగా 2-3 గంటలలోనూ దీని రియాక్షన్ చూపించడం జరుగుద్ది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వారం రోజులు 10 రోజుల వరకు ఎటువంటి మందు స్ప్రేయింగ్ అవసరం లేదు. ఇప్పటికి 7 రోజులు అయింది, ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఈ చేనుకు ఎటువంటి మందులు కూడా స్ప్రే చేయని అవసరం లేదు. బ్రదరు, మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా? చెప్తాను, చెప్పండి. 8498971565. ఓకే బ్రదర్, ఎందుకంటే నేను చెప్పిన దాంతో పాటు రైతులు కూడా రైతులు కన్సల్ట్ కావచ్చు. నేను చెప్పిందే బేస్ చేసుకొని నేను చెప్పిందే కొనాలి, తినాలి, తాగాలని ఏం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళే కొనుక్కోండి, ఇందులో బలవంతం ఏం లేదు. చేను చూసుకోండి, రైతు అంటే నా చేను చూసుకోండి, చూసుకున్నాకనే వాడండి అని చెప్తాడు. థ్యాంక్ యూ బ్రదరు. అట్లా చెప్పడం కూడా అందరూ రైతులు కూడా చెప్పరు. మీరు ముందుకు ఒక అడిగేసి నాకు పనిచేసింది రైతులకు అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మీరు చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటివి కనుక మన ఛానల్ నుంచి ఇంకా మరిన్ని వీడియోలు కనుక మీరు కోరుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. ఇటువంటి మందులు అందరూ కూడా వాడుకొని లబ్ధి పొందండి. వేలలో మార్కెట్లో దొరికే మందులు ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నల్లి పోవడం చాలా కష్టంగా ఉన్నది. 1-2 రోజులు పోయినా కానీ మళ్ళీ రిపీట్ కావడం జరుగుతుంది. ఇక్కడ 8 రోజులు 7 రోజులు అంటే నాటే జోక్ అండి. ఒక మందుతోటి అన్ని కవర్ అవుతున్నాయి కాబట్టి కొట్టుకోవచ్చు. మళ్ళీ 2-3 రకాలు కలుపుకొని స్ప్రే చేసే బదులు ఒక మందుతోటే నల్లి పోతుంది, గ్రోతింగ్ వస్తుంది, పూత వస్తుంది. ఇప్పుడు రైతు మాటలు కూడా విన్నారు కదా, ఒక్క మందులోనే ఇన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. విడివిడిగా ఇద్దెచ్చి కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసినప్పుడు మనకు 2000 దాటిపోద్ది. ఇప్పుడు నల్లి సిచ్యువేషన్లో ఉంటే మాత్రం కంపల్సరీ ఏది స్ప్రే చేద్దామన్నా కానీ 2000 దగ్గరే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించుకోండి, మీకు నచ్చితే స్ప్రే చేయండి. ఇందులో బలవంతం ఏం లేదు. ఎవరిని కొట్టాలని నేను అడగట్లేదు, కొట్టమని నేను చెప్పట్లేదు. రైతులకు ఉపయోగపడింది, మనం దాన్ని రైతుల్లో తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మన జేపీ అగ్రిటెక్ ఛానల్ తరపు నుంచి నేను పోరాడుతున్నాను. దయచేసి నా బాధను మీరు అర్థం చేసుకోండి, అంతేగాని ఈ ప్రమోషన్ కోసమో దేనికోసం అని కాదు. రైతులు లబ్ధి పొందరన్న చిన్న కాన్సెప్ట్ మీదే నేను చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. మన వీడియోలో కనుక తప్పులుంటే నన్ను క్షమించండి. చెప్పదలుచుకున్నది ఇది. సారీ ఫ్రెండ్స్, బాయ్.